అయితే ఇక్కడ అనేక విషయాలు బయటికి వచ్చాయి. ఒకటేమంటే ఈ క్రిస్టియన్ సంఘాలందరూ గూడా మొత్తం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ వరకు సీసీటీవీ ఫుటేజ్‌లంతా బయట పెట్టాలి అని ఒక వాదన బయటకొచ్చింది. రెండోదేందంటే ఇతనిది ఆల్రెడీ నిన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అదేంటంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఇతను బైక్‌లో చాలా స్లోగా వెళ్తున్నట్టుగా, అది రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వెళ్తున్నట్టుగా వచ్చింది. దాని మీద కూడా కొన్ని క్రిస్టియన్ సంఘాలు అబ్జెక్షన్ చేస్తున్నాయి. ఇది అసలు అబద్ధం. అతను కాదు, అతనులాగా ఒకరికి గెటప్ వేసి అతను లాంటి బైక్ పెట్టి కావాలని అది చేశారు. అది అతనిది కాదు అనేది వాదన వస్తుంది. సో మొత్తం మాకు అది అది ఒక్క షాటే ఎందుకుంది, మొత్తం మాకు పెడితే మాకు అర్థమవుతుంది అతనా కాదా అనేది. ఇది కావాలనే ప్లాన్ చేశారు, డైవర్ట్ చేయడానికి అతన్ని చంపేసి ఇతను ఆ టైంలో అక్కడ వెళ్తున్నట్టు చూపించారు. ఇది రాంగ్ అనేది కొంతమంది చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే ఈ జరిగిన స్పాట్ ఏదైతే ఉందో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దివాన్ చెరువు తర్వాత గామన్ బ్రిడ్జి మధ్యలో జరిగింది. నయారా పెట్రోల్ బంక్ ఉంది. ఈ నయారా పెట్రోల్ బంకు ఆపోజిట్లో ఇది జరిగింది. సో మామూలుగా అయితే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ పోలీసులు చెప్తున్నది ఏమంటే ఇతను అదుపు తప్పి అది పక్కకి వెళ్ళిపోయింది, డౌన్లోకి వెళ్ళిపోయింది, ఇతని మీద పడిపోయింది, ఇతని మీద బరువు పడడంతో చనిపోయాడు. అందుకనే మామూలుగా అయితే యాక్సిడెంట్ జరిగినా కూడా ఇతనికి హెల్మెట్ ఉంది కాబట్టి చనిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి, తలకు దెబ్బ తగిలే అవకాశం లేదు. కానీ ఇది బైక్ వెయిట్ పడడంతో హెల్మెట్ ఉన్నా కూడా లోపల తలకి దెబ్బ తగిలింది. అట్లాగే బ్లడ్ అంతా కూడా చిమ్మింది, పెదాలు కూడా చిట్లు పోవడానికి కూడా అది తగలడమే కారణం అనేది పోలీసులు చెప్పారు. ఈవెన్ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అదేంటంటే నైటు 11:30 నుంచి 11:42 మధ్యలో ఈ వెహికల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ దగ్గర వెహికల్ వెళ్తున్నప్పుడు ఒక 5 వెహికల్స్ ఈ వెహికల్ని క్రాస్ చేసి వెళ్ళాయి అనేది ఇప్పుడు ఆ ఫుటేజ్లో ఉంది. అందులో ఒక రెడ్ కారు అనుమానాస్పదంగా వీళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే అది రెడ్ కారు కొట్టినట్టుగానే వీళ్ళు భావిస్తున్నారు. అక్కడ రెడ్ కారు స్పీడ్గా అవ్వడం అక్కడ ఏదో జరిగినట్టుగా దూరం నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే అది అక్కడ లైట్ ఎక్కువ లేదు, చీకటిగా ఉంది, పైగా దూరంగా ఉంది. ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క ఆపోజిట్లో ఉంది కాబట్టి దూరం ఉంది. ఇటుపక్కగా ఉంటే సీసీటీవీ కొంత అర్థమయ్యేది, లేదు కాబట్టి అందుకనే వాళ్ళు ప్లాన్ చేసుకొని సీసీటీవీ లేని ప్రాంతంలోనే వాళ్ళు ముందుగానే స్కెచ్ చేసుకొని అక్కడే కొట్టారు, ఈ రెడ్ కారే అసలుదే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే చంద్రబాబు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. చంద్రబాబు దీని మీద విచారణకు ఆదేశించాడు. నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన మాట్లాడాడు దీని గురించి. అట్లాగే డీజీపీని కూడా ఆదేశించాడు. అట్లాగే అనిత వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ కూడా ఈయన ఆదేశించినట్టుగా ఆమె కూడా నిన్న చెప్పింది. అట్లాగే లోకేష్ కూడా దీని మీద నజర్ పెట్టాడు, దీని విషయం తేల్చాలని చేశారు. ఎందుకంటే చంద్రబాబుకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ముస్లింలు చంద్రబాబుని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇస్తున్న ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేశారు. ఏప్రిల్ 2న ఆందోళన కూడా పిలిపించారు. నేషనల్ లెవెల్లో ముస్లిం సంఘాలు చంద్రబాబుని అటు నితీష్ని గట్టిగా ప్రెజర్ చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ వక్ఫ్ బిల్లుని ఆమోదిస్తున్నారు. అక్కడ వక్ఫ్ బిల్లు కానీ వీళ్ళిద్దరూ వ్యతిరేకిస్తే మోడీకి ధైర్యం ఉండదు. సో వీళ్ళిద్దరి మీద ప్రెజర్ పెడుతున్నారు. అక్కడ నితీష్ ఇచ్చే ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేశారు, ఇక్కడ చంద్రబాబు ఇచ్చే దాన్ని బాయ్కాట్ చేశారు. దాంతోపాటు దేశవ్యాప్త ఆందోళన కూడా ఏప్రిల్ 2న పిలిపించారు. అందులో భాగంగా ఇక్కడ కూడా జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఆల్రెడీ మైనారిటీస్ ముస్లిం పాపులేషన్ వ్యతిరేకిస్తుంది, ఇప్పుడు క్రిస్టియన్ పాపులేషన్ కూడా వ్యతిరేకిస్తే ఆయనకి ఇబ్బందులకు వెళ్తామని చెప్పి చంద్రబాబు దీని మీద సీరియస్గా ఇమీడియట్గా ఇచ్చేశారు. మామూలుగా అయితే ఫస్ట్లో ఇది జరిగి మార్నింగ్ 11కి అలాగా ఫైండ్ అవుట్ చేశారు. జరిగింది నైట్ 11కి వీళ్ళ ఫ్రెండ్ అక్కడ జనగామ రోహన్ అని అతను ఇచ్చాడనమాట కంప్లైంట్. దాన్ని బేస్ చేసుకొని వెళ్ళారు, ఎందుకంటే తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది ఇదని. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఈ డెడ్ బాడీ, ఈ బైక్ ఇదంతా కనపడింది.